మనలో చాలామంది ధ్యానం చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో అతి ముఖ్యమైన 5 విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే సమయం. ప్రధానంగా మనకి 3 సమయాలలో ధ్యానం చేస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయాలు ఏంటంటే, ఒకటి బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజాము 4 గంటలకి, ఇంకొకటి సూర్యోదయ సమయంలో, ఇక మూడవ సమయం సూర్యాస్తమయ సమయంలో ధ్యానం చేయాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయం ఆధ్యాత్మిక సాధనకి చాలా ఉత్తమమైన సమయం. ఆ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ధ్యానం చేసేటప్పుడు మనకి ఏకాగ్రత బావుంటుంది. అలాగే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు కూడా ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకు అని అంటే, ఆ 2 సమయాలలో ప్రకృతిలో ప్రశాంతత నెలకొని ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ధ్యానం చేసే ప్రదేశం. ధ్యానం చేసే ప్రదేశం పవిత్రమైన ప్రదేశంగా ఉండాలి. అక్కడ మీరు ఏకాంతంగా ధ్యానం చేయాలి. ఉదాహరణకి మీ ఇంట్లో ఉండే పూజా గదిలో ధ్యానం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏకాంతంగా అని ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఏకాంత ధ్యానమే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అందుకే ఏకాంత ప్రదేశంలో చేసే ధ్యానంతో మనం గొప్ప ఆధ్యాత్మిక ప్రగతిని సాధించొచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే ఆసనం. దర్భచాప లేదా పీట మీద కూర్చుని ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు పద్మాసనంలో కానీ, లేదా సుఖాసనంలో కానీ కూర్చోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వెన్నెముక, తల నిటారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక నాలుగో విషయం ఏంటంటే మంత్రం. ధ్యానం చేసే సమయంలో ఏదైనా ఒక భగవంతుడి మంత్రం ఉండాలి. మీకు ఎవరైనా మంత్రం ఉపదేశం చేస్తే, ఆ మంత్రాన్ని కానీ, లేదా మీకు ఇష్టమైన దేవత యొక్క నామం మనసులో ఉచ్చరించుకున్నా సరిపోతుంది. ఇక ఐదో విషయం ఏంటంటే, మీ ఆలోచనలని కట్టడి చేయాలి. చాలామందికి మేము ధ్యానం చేస్తున్నామండి, మంత్రంతోనే చేస్తున్నాము, ఏకాంతంగానే చేస్తున్నాము, అయినా కూడా మా మనస్సులో రకరకాల ఆలోచనలు పుడుతున్నాయి. అవి ఎంత వదిలించుకోవాలనుకున్నా అది సాధ్యం అవ్వట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటంటే, మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని మీ మనస్సుని ఒక చెరువుగా ఊహించుకోండి. మీ మనస్సు అనే చెరువు మీ కళ్ళ ముందే ఎదురుగా కనిపిస్తోంది అనుకోండి. అందులో కనిపించే అలలు మీ మనస్సులో వచ్చే ఆలోచనలు. నేను నా మనస్సుని దూరం నుంచి చూస్తున్నాను. నా మనస్సే అక్కడ ఉన్న చెరువు. అందులో ఉన్న తరంగాలే నా ఆలోచనలు అని అనుకుంటూ ప్రతి ఆలోచనని రానివ్వండి. ఎక్కడా కూడా మీరు బలవంతంగా ఆలోచనల్ని ఆపాలి అని ప్రయత్నం చేయకూడదు. మీ మనస్సులో వచ్చే ఆలోచనలని గమనించండి, వదిలేయండి. గమనించండి, వదిలేయండి. దేని వెనకాల మీరు వెళ్ళకండి. ఉదాహరణకి మీరు ఒక ఆఫీసులో పని చేస్తున్నారు అనుకోండి. ఆఫీసులో మీరు మీ కంప్యూటర్ ముందర కూర్చొని ఉండగా చాలామంది మీ ముందరే తిరుగుతూ ఉంటారు. మీ కొలీగ్స్ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళు మీ కళ్ళ ముందే ఆఫీసుకి వస్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు వాళ్ళని చూస్తారే తప్ప, మీరు వాళ్ళతో పాటు వెళ్లరు కదా! ఎవరు వస్తే వాళ్ళతో పాటు మీరు వెనకాలే వెళ్ళిపోరు. అచ్చం అలాగే ఈ ఆలోచనలని కూడా గమనిస్తూ ఉండండి. ఏ ఆలోచన వెనకాల మీరు వెళ్ళకండి. అలా కొద్దిసేపు మీరు ఆలోచనల్ని గమనిస్తూ, ఎన్ని రకాల ఆలోచనల్ని అయినా రానిస్తూ, వాటిని గమనిస్తూ ఉంటే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఎలా అయితే చెరువులో మనకి కనిపించే తరంగాలు గాలి తగ్గగానే మెల్లగా పోతాయో, అలాగే మీ మనస్సులో వచ్చే ఆలోచనల తరంగాలు కూడా తగ్గిపోతాయి. అలా ప్రతిరోజు ధ్యానం చేసే కన్నా ముందు ఈ ప్రయత్నం ఒక్కటి చేస్తే ఖచ్చితంగా కొన్ని రోజుల్లో మీకు మంచి ఏకాగ్రత వచ్చి భగవంతుడి నామం మీద, మంత్రం మీద దృష్టి వెళుతుంది. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ 5 విషయాల్ని తప్పకుండా పాటిస్తూ ప్రతిరోజు ధ్యానం చేయండి. అద్భుతమైన ఫలితాల్ని మీరు పొందవచ్చు. శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః.